రాజకీయ నాయకుడైనా, వాడు సినిమా యాక్టర్ అయినా, మోతుబరైనా, డబ్బున్నవాడైనా, సామంతుడైనా, సామాన్యుడైనా, వాడు బిక్కుమని ఒక రోజు మిగిలిపోయేది ఎక్కడ చెప్పనా? అది నీ దగ్గరకు వస్తుంది అనడానికి నీ తల మెరుస్తుంది, అది నీ దగ్గరకు వస్తుంది అనడానికి నీ కళ్ళు దెబ్బతింటున్నాయి, అది నీ దగ్గరకు వస్తుంది అనడానికి నీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, అది నీ దగ్గరికి నేడో రేపు నేను పలకరిస్తుంది అనడానికి నీ బాడీలో సిమ్టమ్స్ మారిపోతున్నాయి. మరణం వస్తే ఏం చేస్తుంది? చదువుకున్నవాడినైనా, చదువు లేని వాడినైనా, ఎవరినైనా నిరర్ధకంగా మార్చేస్తుంది. మనిషి లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందో మీకు తెలుసు. బాగా చదువుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, జీవితాన్ని మంచిగా అందంగా ప్లాన్ చేసుకుంటాం, అంతా బాగుంది, మంచి ఇల్లు, మంచి భార్య, పిల్లలు, లైఫ్ అంతా బాగుంది, కాస్తంత శాలరీ, అంతా బాగుందన్న సమయానికి ఆ జీవితం ఎడారిగా మారిపోయే ఒక గడి వస్తుంది. ఆ గడి చెప్తుంది, ఆ ఇంటి యజమానుడు చనిపోతే ఆ భార్య ఏమైపోతుంది, ఆ ఇంటి యజమాని చనిపోతే ఆ పిల్లలు ఏమైపోతారు, ఆ ఇంట్లో ప్రధాన మనిషి చనిపోయాడో ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. కరోనా మరణం దెబ్బకి ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి? ఎమ్మెల్యే అయినా చనిపోవాలి, ఎంపీ అయినా చనిపోవాలి, యాక్టర్ అయినా చనిపోవాలి, డాక్టర్ అయినా చనిపోవాలి, ఎవడైనా చనిపోవాలి. దాని ముందు ఎవడో నిలబడడు. ఆ డబ్బు దాన్ని ఆపలేదు, రాజకీయ పలుకుబడి దాన్ని ఆపలేదు, నీ సినిమా పేరు కూడా దాన్ని ఆపలేదు. దాని ముందు ఎవడైనా దిగదుడిపే. ఈజిప్ట్ కల్చర్లో మరణాన్ని జయించాలనుకోండి, ఈజిప్ట్ వల్ల అవ్వలేదు. గ్రీకులు డ్యూయలిజం నమ్మారు, జయించాలనుకోండి, వాళ్ళ వల్ల అవ్వలేదు. యూదులు జయించాలనుకోండి, యూదుల వల్ల అవ్వలేదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో సనాతన వాదులు కొంతమంది, వాళ్ళు కూడా మేము మరణాన్ని జయిస్తామని మహాసమాధిని, సజీవ సమాధిని గొయ్యి తీసుకుని కప్పెట్టుకుని అందులో కూర్చుని మళ్ళీ లెగిస్తామన్నారు, లేగలేదు, చచ్చిపోయి. అందరూ ఆశ ఏంటి చెప్పినా? తిరిగి లేవాలి, తిరిగి లేవాలి, తిరిగి లేవాలి. కానీ ఎవడు తిరిగి లేవలేదు. కానీ ఏ మతంలో లేనిది, ఎవరికి ఈజిప్టియన్స్ కానీ, గ్రీకులకు కానీ, జూయిస్ కానీ, సనాతన వాదులకు కానీ ఎవరికి లేని ఆధారం మరణం తర్వాత మనం జయించవచ్చు అనే ఒకే ఒక్క ఆధారం ఎక్కడ ఉంది చెప్పినా? క్రైస్తవ విశ్వాసంలో.